సమాజం అంటే కేవలం మనుషుల సమూహం మాత్రమే కాదు. ఒకే ప్రదేశంలో కలిసి జీవించే వ్యక్తులు, వారి మధ్య సంబంధాలు, కుటుంబం, బడి, ప్రభుత్వం వంటి సంస్థలు, మరియు ఉమ్మడి సంప్రదాయాలు, విలువలు కలిగిన ఒక జీవిత వ్యవస్థ. ఒక ఉదాహరణ చెప్పాలా? గ్రామంలో అందరూ ఒకే పండుగలు జరుపుకుంటారు. ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా ఉంటారు. ఇదంతా సమాజ స్వభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సామాజిక విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ఇది సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే పద్ధతి. 2 రకాలుగా అధ్యయనం చేస్తారు. మొదటిది సంఖ్యల ద్వారా. ఉదాహరణకు, దేశంలో ఎంతమంది పేదలు ఉన్నారు? రెండవది మాటల ద్వారా. ఎందుకు గ్రామీణ మహిళలు పనికి తక్కువ వెళ్తారు అని ప్రజల్ని అడిగి తెలుసుకోవడం. సామాజిక విశ్లేషణలో ముఖ్యంగా ఈ అంశాలు పరిశీలిస్తారు. ధనవంతులు, పేదల మధ్య తేడాలు, కుటుంబం, విద్య వంటి సంస్థల ప్రభావం, మన సంప్రదాయాలు, నమ్మకాలు, కాలంతో సమాజం ఎలా మారుతుంది, పేదరికం, అన్యాయం వంటి సమస్యలు. మన రోజు జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందంటే, సోషల్ మీడియా మన మాట్లాడు విధానాన్ని మార్చింది కదా. చదువు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. గ్రామాల్లో వైద్యం కోసం ప్రజలు ఎలా నమ్మకాలు పెట్టుకుంటారు? కాబట్టి మిత్రులారా, సామాజిక విశ్లేషణ ద్వారా మనం మన సమాజ సమస్యలను అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలం. మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించగలం. ధన్యవాదాలు.